అసలు కాంగ్రెస్లో ముసలమట. సీఎం లేని వేళ నలుగురు మంత్రుల అత్యవసర సమావేశం అట. ఏటా హోం నుంచి నేరుగా డిప్యూటీ సీఎం ఇంటికి వచ్చిన అసలు కాంగ్రెస్ మంత్రులట. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్తో బట్టి విక్రమార్క చర్చలట. మధ్యలో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి అట. సింగరేణి వ్యవహారంలో కోమటిరెడ్డిని కావాలనే ఆంధ్రజ్యోతికి పంపారని చర్చట. అసలు కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చుపెట్టి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆవేదనట. కలిసికట్టుగా లేకపోతే నష్టపోతామంట. ఏకాభిప్రాయం వచ్చిన సీనియర్లట. మంత్రుల భేటీ సాధారణమే. పిసిసి చీఫ్ నలుగురు భేటీతో కాంగ్రెస్ పార్టీలో కాకట. అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయట. నైని బొగ్గు స్కామ్లో కాంగ్రెస్లో మొదలైన కాక క్రమంగా దావనలా మారుతున్నదట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో ఇన్నాళ్ళు లోన రగిలిన అసలు కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడిక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్ళిన తరుణంలోనే పిసిసి చీఫ్ ఢిల్లీలో ఉండగానే రాష్ట్రంలో ఉన్న నలుగురు మంత్రులు అత్యవసరంగా భేటీ కావడం సంచలనం రేపుతుంది. సోమవారం 8 హోం విందు తర్వాత బట్టి నివాసంలో ఉత్తమ్, దుద్దిల్ల, అడ్లూరి లక్ష్మణ్ సమావేశం కావడం కీలకంగా మారిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలోని నలుగురు కీలక మంత్రులు ఒకచోట కూడటం అలాగే సంచలనంగా మారింది. పాలనపరమైన నిర్ణయాల కోసమే ప్రభుత్వ పథకాల అమలుపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో వీళ్ళంతా సభ్యులు కాదు. నికార్సైన కాంగ్రెస్లో పుట్టి పెరిగిన తెలంగాణ మంత్రులు నలుగురు సోమవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నివాసంలో భేటీ అయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు బట్టి అధికార నివాసంలో భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైనట్లు సమాచారం. సుమారు 2.5 గంటలకు పైగా నలుగురు మంత్రులు మాత్రమే సమావేశమయ్యారు. వాస్తవానికి సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ముగిశాక సాయంత్రం డిప్యూటీ సీఎం విక్రమార్క నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఒకే కారులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసానికి చేరుకున్నట్టు తెలుస్తున్నది. వీరు నలుగురు సుదీర్ఘంగా పొద్దుపోయే వరకు సమావేశం కావడం, భేటీ మధ్యలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా జాయిన్ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీ సందర్భంగా ప్రధానంగా సింగరేణి బొగ్గు స్కామ్, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాలపైనే చర్చ జరిగినట్టు తెలిసింది. ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ కథనాలు, వాటి వెనుకున్న శక్తుల గురించి కులంకుశంగా చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే వీరి అత్యవసర భేటీకి కారణం ఏమిటి అనే విషయంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో కొంత సందిగ్ధ కనపడతా ఉందట. ఇక ఏముంది ఇందులో, కొత్త అంశం ఏముంది? ఈ అసలు కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి మీద గురువులు ఉన్నారు. ఆయన ఎప్పుడు దించాలన్న ఆలోచనలో ఉన్నారు వీళ్ళంతా. ఇది ఏం కొత్త అంశం కాదు. ఇప్పుడేదో కొత్తగా నైని బొగ్గు స్కామ్ బయటకు వచ్చింది కాబట్టి దీని గురించి ఏదో చర్చ జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ వీళ్ళు అసలు కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డిని ఎప్పుడెప్పుడు దించాలనే ఆలోచనలో ఉన్నారు. వీళ్ళు పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రేవంత్ వెనక నిలబడిన వాళ్ళు ఎవ్వరు లేరు అసలు కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ఇది కొత్త అంశం కాదు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి గడ్డు కాలమే. అందుకే ఆల్టర్నేటివ్ చూసుకునే ప్రయత్నంలో కూడా కాంగ్రెస్ నుంచి బయటికి పంపిస్తే ఒకవేళ, లేదా కాంగ్రెస్లో కనుక నెక్స్ట్ అతనికి వాల్యూ లేకపోతే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ పార్టీగా టీడీపీనో లేకపోతే ఇంకొక పార్టీనో అని ఆల్రెడీ పెంచి పోషించుకుంటా ఉన్నాడు. ఇక్కడ అని సిద్ధంగానే ఉన్నాడు అన్నిటికీ.